హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జీవనారాయణకు దీప తన మనవరాలని ఎలా తెలుస్తుందో చూద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే జ్యోత్స్నకైతే యాక్సిడెంట్ అవుతుంది. ఆ దీపను చంపడానికి వచ్చిన జ్యోత్స్నకే యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే ఉన్న దీపదాసు హాస్పిటల్లో చేరుస్తారు జ్యోత్స్ననైతే. అసలు దీపనే చంపాలని వచ్చింది, నేను సమయానికి చూడబట్టి దీపను కాపాడుకోగలిగాను అని దాసు అనుకుంటాడు. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంది, అయినా అది పెరిగిన పెంపకం ఎవరి దగ్గర? మా అమ్మ దగ్గర. చిన్నప్పుడే దీపను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు దీపే అడ్డంగా ఉందని తెలిసినాక చంపడానికి ప్రయత్నించడంలో తప్పేం లేదుగా అని. అయినా తన బుద్ధే అంత కదా అనుకుంటాడు దాసు. ఇక కార్తీక్ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతారు హాస్పిటల్ నుంచి. దాసు అక్కడే ఉంటాడు. ఇక ఏం జరిగింది, కారు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనగానే పొరపాటున బ్రేక్ పడక చెట్టుకు గుద్దుకుంటుంది. కాశీ నేను వెళ్ళి చూస్తాను అనగానే వద్దురా బాబు అని అంటాడు దాసు. అక్కడే జ్యోత్స్న వాళ్ళ తాత ఉన్నారు. ఇప్పటికే మా మీద సీరియస్ అవుతున్నారు, నువ్వు వెళ్తే నీ మీద కూడా సీరియస్ అవుతాడు. ఎందుకు మనం వెళ్ళి ఆపదకు ఆదినారాయణకు అంటే పారిజాతం పారిజాతం పిలుస్తుంది. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది అని పారిజాతం దాసుని అంటుంది. అది యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, కాశీ నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడి వస్తాను. దీపను చంపాలని చూసి అదే రివర్స్ అయ్యి ఒకరికి చేడు చేయాలని చూస్తే తిరిగి తనకే తగులుతుందని తెలియక నీ మనవరాలికి చెప్పు. తెలియదు కదా, నీ మనవరాలికి చెప్పు. దీపను, అదే నా కూతురును, దీపను చంపాలని జ్యోత్స్న చూడడం ఏంట్రా? అది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంట్రా? దీప గురించి నిజం నీకు తెలిసింది కదమ్మా. దీప గురించి ఏం నిజం తెలిసిందిరా? అది ఇప్పుడు నీతో చెప్పినా నువ్వు కంగారు పడటం తప్ప ఏం చేయలేవులే. ఇప్పటికే నీ మనవరాలు ఎక్కువ చేసింది, ఇకపైన చేస్తే నీ మనవరాలకు ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుందేమో అని చెప్పు. తను నిన్ను ఏ మాట అడిగినా నువ్వు తనకు ఏం మాట ఇచ్చావు? ఏంట్రా ఇదంతా అనేసరికి చెడు ఏం మాట్లాడుతున్నావురా? దీపను ఇప్పుడే చంపాలనుకోవడం ఏంటిది జ్యోత్స్న? అయినా దాసు దీపనే చంపాలనుకున్న విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకు ఎంత సైలెంట్గా ఉన్నాడు? జ్యోత్స్నను హెచ్చరించమని ఎందుకు అంటున్నాడు ఏంటి? ఇదంతా ఏం అర్థం కావడం లేదు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆదినారాయణ పారిజాతం అడుగుతాడు. శివనారాయణ అది అని సమాధానం అది అనగానే, ఇలా నువ్వు బాధ్యతగా ఉండకపోవడం వల్లనే జ్యోత్స్న ఇలా తయారవుతుంది. జ్యోత్స్న హాస్పిటల్ దగ్గరకు వచ్చి యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటి? అవసరం ఏముంది? ఏంటో, ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అంటాడు శివనారాయణ. లోపలున్న పేషెంట్ అనగానే నా మనవరాలే అంటూ శివనారాయణ తన స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూడండి అనేసరికి, ఏమైందమ్మా, ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ ఎందుకు చేసుకున్నావు? ఇలా జరగడం ఏంటమ్మా? అది తాతయ్య బ్రేకులు వేద్దాం అనుకునేసరికి ఎవరో అడ్డు వచ్చారు, సైడ్ తిప్పేసరికి చెట్టుకు గుద్దేసుకున్నాను. చూసుకోవాలి కదమ్మా, ఈ కదా నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను. అయినా సీట్ బెల్ట్ పెట్టుకోలేదట. ఎందుకు పెట్టుకోలేదు? ఎయిర్ బ్యాగ్స్ అయినా ఓపెన్ అయ్యేవి కదా. ఆ కంగారులో మర్చిపోయే తాత. ఏదో చిన్న గాయం కాబట్టి సరిపోయింది, పెద్ద ప్రాణాపాయం జరిగితే. సరే పద ఇంటికి వెళ్దాం, నేను వెళ్ళి డిశ్చార్జ్ పేపర్ తీసుకొని వస్తాను అన్నాడు శివనారాయణ. ఏంటి, దీపం చంపాలనుకున్నావంట అంటుంది పారిజాతం. ఆ దాసుగాడు చెప్తున్నాడు. సరే, ఇక్కడ తాత వస్తాడు, ఇంటికి వెళ్ళాక
అన్ని వివరంగా చెప్తాను అని జ్యోత్స్న అంటుంది. అంతలోనే శివనారాయణ వస్తాడు. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారంటే ఏమీ లేదండి వెళ్దాం అంటూ పారిజాతం ఇంటికి వచ్చేస్తారు. మనవరాలకి రెస్ట్ ఇచ్చి గదిలో పడుకోబెట్టి జ్యూస్ ఏదైనా ఇవ్వు అని శివనారాయణ అంటాడు. పడుకోబెట్టి జ్యూస్ తీసుకెళ్ళి తలుపులు దగ్గరేసుకొని శివనారాయణ కిందికి వచ్చి దీప వాళ్ళు అక్కడే ఉండడం ఏంటి, జ్యోత్స్నకి అక్కడ ఎందుకు యాక్సిడెంట్ చేసుకుందో ఏదో జరుగుతుంది, ఈ నానమ్మ మనవరాలు ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని శివనారాయణ అనుకుంటాడు. అనుకుంటే పారిజాతం వంటగదిలో ఉందేమో అనుకుంటాడు. కానీ జ్యోత్స్నకు జ్యూస్ ఇవ్వడానికి పైకి వెళ్ళింది. అక్కడికి తీసుకెళ్ళినట్టుంది జ్యూస్ జామ్ పైకి వెళ్ళేసరికి ఇదిగో జ్యూస్, దీపను ఎందుకు చంపాలనుకున్నావే అని నానమ్మ పారిజాతం జ్యోత్స్న నేను ఆ దీపను చంపాలనుకున్న విషయం నీకెవరు చెప్పారు అనగానే దాసు అన్నాడు అనుకోద్దా సుమిత్ర దశరథుల కూతురు అని చెప్పారు అని అనగానే ఉన్నా అదే నిజం, నువ్వు అనకపోయినా అదే నిజం కదా, నీకు తెలుసు నాకు తెలుసు అంటూ పారిజాతం అంటుంది. అనుకుంటుండగా శివనారాయణ వచ్చి డోర్ దగ్గరే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారో అక్కడే నిలబడతాడు. ఏంటి అసలు ఇప్పుడు ఏంటి అనగానే ఇదంతా దీపకు ఎందుకు శివనారాయణ కూడా అక్కడ స్టన్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, దెబ్బ తాకిన తర్వాత మతిగాని పోయిందా, మాట విన్న తర్వాత పిచ్చిగాని పట్టిందా, ఈ విషయం నీకెవరు చెప్పారు, ఉన్నాడుగా నీ కొడుకు నా తండ్రి దాసు, అతనే చెప్పాడు అసలు వారసురాలు దీప అని తెలుసుకొని ఆ నిజం చెప్పాడు. నాకేమీ అర్థం కాలేక అర్థం కావడం లేదే, నాకు అర్థం కాకే దీప ఇంటి వారసురాలట, బావ దీపకు రాసి పెట్టింది కాబట్టే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. దీపకు పెళ్లి జరిగింది. ఒక కూతురు కన్నా మళ్ళీ పెళ్లి నేను బయట పెట్టి ఏడ్చి బతిమిలాడాను. అయినా నీ కొడుకుని దీపకే న్యాయం చేయాలంటూ భీష్మించి కూర్చున్నాడు. చివరగా నన్ను చంపేయి నాన్న అని నాకు ఇష్టం లేకున్నా నాన్న అని పిలిచాను. నాన్న అన్నాను. ఈ మాటలన్నీ శివనారాయణ వింటారు. సుమిత్ర దశరథ్ కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కదా, కార్తీక్ పెళ్ళి ఎలా చేసుకున్నాడు, దీప మెడలో తాళి కట్టాడు కదా, దీపను చంపాలి అనుకున్నది బావ కోసం కాదా అని శివనారాయణ అనుకుంటాడు. దీపను కార్తీక్ కోసం కాకుండా ఇంకెందుకు చంపాలనుకుంటుంది అని శివనారాయణ బయటే ఉండి వింటాడు. పారిజాతం మరి ఎందుకే దానివల్ల నీకు దానివల్ల నీ ఉనికి కోల్పోతానని, ఎందుకు దీనివల్ల నీ ఉనికి కోల్పోతామని కొంచెమైనా అర్థమయ్యేటట్టు చెప్పవే, తలకి దెబ్బ తగిలి బుర్రగాని పనిచేయడం లేదా ఏంటి అంటే బుర్ర పనిచేస్తుంది, తలకి దెబ్బ తగిలిందంటే దీప వల్ల ఉనికిని కోల్పోతానని, దీనివల్ల ఇంటి వారసురాలు ఉనికిని కోల్పోతానని అర్థమైంది కాబట్టి దీప వల్ల నువ్వు ఉనికిని కోల్పోవడం ఏంటి అంటే అసలు వారసురాలు దీప కాబట్టి, శివనారాయణ అసలు మనవరాలు దీప కాబట్టి, సుమిత్ర దశరథుల కూతురు దీప కాబట్టి, ఈ యావదాస్తికి వారసురాలు దీప కాబట్టి అలా పారిజాతం అని జ్యోత్స్న అంటుంది. అలా పారిజాతం అవాక్కైపోతుంది. ఉన్న పారిజాతం శివనారాయణ కూడా అక్కడే స్టన్ అయిపోయి ఏమి మాట్లాడకుండా దెబ్బ తాకిన తర్వాత మతిగాని పోయిందా ఏంటి, విన్న తర్వాత పిచ్చిగాని పట్టిందా, ఈ విషయం నీకెవరు చెప్పారు, ఉన్నాడుగా నీ కొడుకు నా తండ్రి దాసు, ఆ దాసు చెప్పాడు, వారసురాలు ఎవరని తెలుసుకొని ఆ నిజం నాకు చెప్పాడు. నాకేమీ అర్థం కాకే లేదే, నాకు అర్థం కాకనే కాబట్టే దానికి బావ దీపకు రాసి పెట్టున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. దీపకు పెళ్లి జరిగింది. కూతురు మళ్ళీ నేను భయపెట్టి బతిమిలాడి అయినా నీకే నిజం చెప్పమంటూ దీపకే న్యాయం చేయాలంటూ భీష్మించి కూర్చుకున్నాడు. చివరగా స్టన్ అయిపోయి శివనారాయణ సుమిత్ర దశరథులకు ఫోన్ చేసి ఇంకా అక్కడేం చేస్తున్నారు, మీకు విషయం చెప్పాలి రమ్మంటూ ఫోన్ చేసి
శివనారాయణ చెప్తాడు వాళ్ళకి. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ భాగంలో ఇంకేం జరిగిందో మరిన్ని ట్విస్ట్ల కోసం అయితే కార్తీక దీపాన్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.